మకర రాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధన సిద్ధించే సూచనలు ఉన్నాయండి. లక్ష్యాన్ని చేరుతారమ్మా. లక్ష్యంతో పాటు అదృష్టం కూడా ఉన్నది. 4 గ్రహాలు రక్షిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రవి, బుధ, గురులు, తృతీయ చంద్రుడు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం పనులు ప్రారంభించండి. మధ్య మధ్యలో మానసికంగా విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని ఛేదించండి. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో శుభఫలితం సూచితం. ఆశించినంత విజయం రావాలంటే శ్రమ బాగా కనపడుతోంది. ఏకాగ్రత తగ్గకుండా, ఏకాగ్రతకు భంగం కలగకుండా మంచి నిర్ణయం ముందుగానే తీసుకోండి. సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. వాటిని కాపాడుకునే క్రమంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. కార్య విజయం త్వరగా ఉంటుంది. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. ఏలినాడు శని కూడా ఉన్నది కాబట్టి 1కి 2 సార్లు బాగా ఆలోచించి ఆర్థికంగా ఖర్చు చేయండి. మకర రాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవారాధన బాగా మేలు చేస్తుందమ్మా. ఆలయ సదర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? కుజగ్రహ దోషం కనపడుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 2వ రాశిలో ఉన్నటువంటి కుజదోషం ఆవేశానికి గురి చేస్తుంది కాబట్టి కందులు దానం చేయటం మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధన కార్యసిద్ధి అనుకూలిస్తుందని, అలాగే వారు ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వ్యవహరించాలని సూచిస్తారు.